ఏంటంటే పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా పలానా పార్టీకో ప్రతిపక్షానికో లేకపోతే అధికార పార్టీకో అది మొగ్గు చూపుతుందనో లేకపోతే అనుకూలంగా ఫలితాలు వస్తాయనేది ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు గత ఎన్నికలు తీసుకోండి, దేశవ్యాప్తంగా చాలా ఎన్నికలు తీసుకుంటే పోలింగ్ శాతం పెరిగినప్పటికీ మళ్ళీ అదే ప్రభుత్వం రిటైన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిపక్షం కూడా అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేం. అలాంటి రూల్ ఆఫ్ లా ఏం లేదు, ఆ తంబు రూల్ అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం స్పష్టంగా గమనించింది ఏంటంటే ఒక సింగిల్ లైన్లో ప్రభుత్వ వ్యతిరేకత కంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది స్పష్టంగా మనం గమనించాం. ఎందుకంటే చాలా చోట్ల అభివృద్ధి లేమి, తర్వాత ఈ నిరుద్యోగం, అలాగే అధిక ధరలు, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు, ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనం గమనించాం. నేరుగా వెళ్ళి మనం ప్రశ్నించినప్పుడు, సర్వే సంస్థ వెళ్ళి ప్రశ్నించినప్పుడు, మన బృందం వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఇవన్నీ మనం కూడా గమనించాం. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాం. మనం సర్వే చేసేటప్పుడే క్వశ్చనైర్ అలా ఫామ్ చేస్తాం. అసలు మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా, అలాగే ఎవరైతే మీకు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చనైర్, డిఫరెంట్ క్వశ్చనైర్ అనేది మనం బిల్డ్ చేస్తాం. అది వచ్చిన తర్వాత ఫలితాలని విశ్లేషిస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్నికల సరళిని గమనించినప్పుడు, ఈ ఓటింగ్ శాతం పెరిగినప్పుడు 81% పైగా పెరిగినప్పుడు, ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకతతో ఉన్నారో, ముఖ్యంగా ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనం కరెక్ట్గా ఫిగర్ తీసుకోలేం, కానీ హైదరాబాద్ నుంచి 1,00,000 మంది వచ్చారనుకోండి, అలాగే నోయిడా నుంచి కొంతమంది, ఢిల్లీ నుంచి సాఫ్ట్వేర్ కొంతమంది, అలాగే యూకే నుంచి, యుఎస్ నుంచి, వీళ్ళందరూ వచ్చినప్పుడు అధికార పార్టీ సవ్యంగా పనిచేస్తుంది, వచ్చి ఓట్లు వేసేద్దామని ఎవరు రారు, సహజంగా రారు. మనం అక్కడ స్పష్టంగా గమనించిందంటే యాజ్ పర్ అవర్ రైజ్ రీసెర్చ్ 82% వరకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులు కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత. ఉద్యోగుల్లో వాళ్ళకి ఆత్మాభిమానం, అంటే ఉద్యోగుల వ్యతిరేకత ఏంటంటే వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వట్లేదనో, అదర్వైజ్ వాళ్ళ పెన్షన్లు, సిపిఎస్, ఈ స్కీమ్లు వాటి గురించి కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతింది అనేది స్పష్టంగా గమనించాం మనం. చాలా క్వశ్చనైర్లో కూడా అదే ప్రస్ఫుటమైంది. సో మీకు ఏమవుతుందంటే వీళ్ళు కూడాను పోస్టల్ బ్యాలెట్లో మీకు 75 to 80% వరకు అలయన్స్కి పడిన దాఖలాలు ఉంటాయి. మీరు రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బేరీజ్ వేసుకోవచ్చు. 75 to 80% తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పడినట్లు మనం స్పష్టంగా గమనించాం. తర్వాత ఇదే ఉద్యోగులు, ఎవరైతే ఉద్యోగుల ఆగ్రహంతో ఉన్నారో, చాలా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వీళ్ళలో కూడా ఉంది. వీళ్ళు సైలెంట్గా ఏం చేశారంటే స్పష్టంగా అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి ఎక్కడ ఏం చేశారంటే ప్రతి చోట సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల, చాలా చోట్ల సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఇది కూటమికి లాభదాయకం అనేది మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, ఏ ఫ్యాక్టర్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, జనసేనకు అనుకూలంగా ఉన్నాయి, మళ్ళీ నేను చెప్తాను. అలాగే ఏది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి, తర్వాత ఏ సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను. ఓవరాల్గా రిజల్ట్ అనేది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మీకు సింపుల్గా ఏంటంటే రిజల్ట్ చెప్పాలంటే ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి 113 నుంచి 122 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు 0 నుంచి 1 సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం కూటమి